హాయ్ గైస్, ఏంటి ఒక్క జైడ్ ప్లాంట్తో 100 జైడ్ ప్లాంట్స్ చేయొచ్చా? ఎస్, ఖచ్చితంగా చేయొచ్చు. ఫస్ట్ మంచిగా ఒక పాట్ తీసుకోండి. నా దగ్గర అయితే క్లే పాట్ ఉంది. సో డ్రైన్ హోల్ లేకపోతే ఖచ్చితంగా డ్రైన్ హోల్ పెట్టుకోవాలి. నేనైతే ఓన్లీ 1 హోల్ పెట్టాను, ఎందుకంటే ఇది క్లే పాట్ కాబట్టి రిస్క్ తీసుకోవడం అంత సేఫ్ కాదు. తర్వాత శాండ్ బయటకు వెళ్ళకోకుండా మంచిగా ఒక స్టోన్ పెట్టుకోండి. నెక్స్ట్ మంచిగా రివర్స్ శాండ్ తో పాట్ ఫిల్ చేసుకోండి. మీలో ఎంతమంది తెలుసు జైడ్ ప్లాంట్ ఒక సర్కులెంట్ అని? అండ్ దీని నేటివ్ వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా. మీలో ఎవరైనా మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ప్లాంట్ వెరైటీలో జైడ్ ప్లాంట్ ఇవ్వండి. ఎందుకంటే ఇది చాలా ఈజీ మెయింటెనెన్స్ ప్లాంట్ అండ్ ఇది అవుట్డోర్ అండ్ ఇండోర్ లో కూడా పెంచుకోవచ్చు. అండ్ ఇది ఆల్మోస్ట్ 1.5 మీటర్స్ వరకు పెరుగుద్ది. సో శాండ్ ఫిల్ చేసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఇలా హోల్స్ పెట్టుకోవాలి. తర్వాత మనకు కావాల్సిన స్టెమ్స్ ని కట్ చేసుకోవాలి. అండ్ గైస్, ఈజీగా మనం లీవ్స్ తో కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు. అంత ఈజీ. దీని వాటరింగ్ విషయానికి వస్తే సాయిల్ అంతా డ్రై అయిపోయే వరకు వాటర్ పోయకూడదు, లేదా రూట్స్ పాడైపోతాయి. తర్వాత మనం కట్ చేసుకున్న స్టెమ్స్ కింద ఉన్న లీవ్స్ మనం కొన్ని తీసేసి ఇందాక మనం రెడీ చేసుకున్న పాట్ లో నాటుకోవడమే. నాటుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసి ఇంకా షేడెడ్ రీజియన్ లో పెట్టుకోవడం. అండ్ ఇది ఇంట్లో పెట్టుకోవడం వల్ల లక్, వెల్త్ అండ్ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కొన్ని కల్చర్స్ లో బిలీవ్ చేస్తారు. సో దీన్ని మనీ ప్లాంట్ అని కూడా అంటారు. అండ్ ఆల్సో లక్కీ ప్లాంట్ అని కూడా. అండ్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ కూడా. అండ్ ఇది నైట్ టైం కూడా ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ప్లాంట్ ని మనం అసలు మిస్ చేసుకోకూడదు. ఖచ్చితంగా మీ ఇంట్లో పెంచుకోండి. రూట్స్ ఎలా ఫామ్ అయినాయో నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఓకే, సీ యూ.